ఇక్కడ చూడుర్రి, పెట్రోల్ మంట లీటరుకు రూపాయలు 3 చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తాజా పెంపుతో రాష్ట్రంలోని పెట్రోల్ ధర 107.50 నుంచి 110.89, అంటే దగ్గర 111 రూపాయలు పెట్రోల్. డీజిల్ ధర 95.70 నుంచి 98.96, అంటే డీజిల్ దాదాపు 99 రూపాయలు, అది 111 రూపాయలు. అయితే రాష్ట్రంలోని అన్ని వాహనదారులపైన 117 కోట్ల అదనపు భారం. ఆర్టీసీకి ప్రతి నెల 5.5 కోట్ల అదనపు ఖర్చు. రవాణా ఛార్జీల పెరుగుదలతో పెరగనున్న నిత్యావసర ధరలు, భారం కానున్న ఆన్లైన్ డెలివరీ సేవలు. అయితే ఇక్కడ ఏం జరిగింది, పెట్రోల్ ఎందుకు పెరుగుతున్నది? గతంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు, ఏమన్నాడు గతంలో? ఎక్కడనో యుద్ధం జరిగితే మన దగ్గర పెట్రోల్ పెరుగుతుందా అని చెప్పేసి అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద మాట్లాడిన మాటలు. అంటే అవగాహన లేకనా, మరి అవగాహన ఉండా కావాలనా, మరి ఎందుకు మాట్లాడిండి ఈ మాటలు? మరి ఇవాళ ఎక్కడనో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఎందుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి? అదే మోడీ మాట. ఎక్కడనో యుద్ధం జరుగుతుంది, అది మనకు కూడా కాదు యుద్ధం, అమెరికాకు ప్లస్ అక్కడ అమెరికా, ఇజ్రాయిల్ ప్లస్ ఇరాన్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు కొట్లాడుకుంటుంటే మన దగ్గర ఎందుకు పెరుగుతుంది? కొంతమంది అంటుండొచ్చు, అరే ఆయన అక్కడి నుంచే మనకి ఇంధనం వస్తుంది అని చెప్పేసి. సరే, అక్కడి నుంచే ఇంధనం వస్తుంది. మరి అదే ఇంధనము ఇంతకుముందు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా వాళ్ళు మనకు ఇంధనం ఇస్తా అని చెప్పి క్రూడ్ ఆయిల్ ఇస్తా అంటే రెగ్యులర్గా తీసుకుంటుండే తక్కువ ధర, అతి తక్కువ ధరకు రష్యా ఇస్తుంటే రష్యా దగ్గర తీసుకోకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరనే తీసుకోమని చెప్పిండు. ఎవరు? ట్రంప్ చెక్కు చేతల్లో భారత్ మోడీ ఉన్నాడు. భారత్ను కూడా ట్రంప్ పరిపాలిస్తున్నట్టుగానే ఉన్నది. మరి నీకు ఇటువంటిది రాకుండా ఈ పెట్రోల్ మంటలు 3 రూపాయలు పెట్టి పేద ప్రజలను నడ్డించడం ఎందుకు? రష్యా దగ్గర కొనుక్కోవచ్చు కదా. మరి రష్యా దగ్గర కొనుక్కుంటే అయిపోతుంది కదా. రష్యా దగ్గర కొనుక్కోకుండా అవతలనే కొనాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి. అమెరికా చెక్కు చేతల్లో డాలర్ రూపంలోనే కొనాలి మనం వల్ల. మరి యుద్ధం చేసేది వాళ్ళు. ఎవరు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసినప్పుడు ఉక్రెయిన్కు అమెరికా సాయం చేసింది. అమెరికా సాయం చేసిందంటే అమెరికా డాలర్ విలువ పడిపోవాలి. ఇక్కడ ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? అమెరికాకు జరుగుతుంది, అటు ఇజ్రాయిల్కి జరుగుతుంది, ఇటు ఇరాన్కు జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ డాలర్ పడిపోవాలి, కానీ వాళ్ళ డాలర్ పడిపోకుండా మన రూపాయి ఎందుకు పడిపోతున్నది అంటే మన చేతగాని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్లా ఉన్నది. మోడీ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఎన్నో మాటలు మాట్లాడిండు. మన్మోహన్ సింగ్ని రోబో అని చెప్పేసి మాట్లాడిరు. నువ్వు చేసింది ఏముంది? మన రూపాయి పడిపోతుంది, పాకిస్తాన్ రూపాయి పడిపోతలేదు, బంగ్లాదేశ్ రూపాయి పడిపోతలేదు, శ్రీలంకది పడిపోతలేదు, కానీ మనదే పడిపోతున్నది. ఎందుకు? డాలర్ విపరీతంగా అందకుండా పోతుంది అని అమ్మ నోరు తెరుచుకొని అరిచిండు బాగా. మేముంటే కనుక మేము మొత్తం తగ్గిస్తాం, తీసుకొని వస్తాం, డాలర్ని మొత్తం 50 రూపాయలకు తీసుకొస్తామని ఇవాళ గప్పాలు పలికిన నరేంద్ర మోడీ. మరి ఇవాళ అధికారంలో ఉండి దగ్గర 12 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ? ఎక్కడ డాలర్ రూపాయి ఇంకా పెరిగిపోతున్నది. 6 నెలలనే 5 రూపాయలు పెరిగింది, జనవరి నుంచి మే వరకే. ఇప్పటి వరకు 95 రూపాయల 96 రూపాయలు అన్నాడు దాదాపు. మరి ఈయన ఎక్కినప్పుడు ఎంత ఉండే డాలరు, ఈయన ఇప్పుడు ఇంకా దిగిపోయే సమయానికి ఇంకా ఎంత పెరుగుతుంది అంటే ఈయనకు పరిపాలన మీద పట్టు లేక ఉన్న వాటి మీద ట్యాక్స్లు వేసుకుంటా, ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద ట్యాక్స్లు వేసుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తుండు. 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఇంత విచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నాడు, ఇంత దరిద్రంగా పరిపాలిస్తున్నాడు అంటే మోడీ. మాటలు మాత్రం నీట్గా గొప్పలు చెప్పుకుంటూ పోయిండు, కానీ పరిపాలనలోకి వచ్చేసరికి జీరో, ఫెయిల్. ఓన్లీ ఏమన్నంటే జై శ్రీరామ్, దేశం కోసం, ధర్మం కోసం మేము రామ్ మందిర్ నిర్మిస్తాం, అది నిర్మిస్తాం, ఇది నిర్మిస్తాం, ఈ సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటూనే పబ్బం గడిపిన నరేంద్ర మోడీ మరి దేశం కోసం పేద ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు. ఇవాళ నువ్వు 3 రూపాయలు కాదు ఇట్లా పెట్రోల్ పెంచుకుంటూ వస్తుంటే ఇవాళ చిరు వ్యాపారులు రేట్లు పెంచేసిరాలు. టకటక ఒక్క టిఫిన్ మీద 15 రూపాయలు పెంచుకుంటూ పోయారు. అంటే 15 రూపాయలు వాళ్ళు పెంచుకుంటూ పోయారు. మరిగా పరిస్థితి ఎక్కడి వరకు పోతుంది? గ్యాస్ పెంచిరి, పెట్రోల్ పెంచిరి, అన్ని పెంచిరి, వాళ్ళు పెంచిరి. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి ఆటోమేటిక్గా. వీళ్ళు 15 పెంచిరని అక్కడ నుంచి వాళ్ళు పెంచుతారు. వీళ్ళు పెంచింది వాళ్ళకి తెలుస్తుంది కదా, హోల్సేల్ సామాన్లు ఇచ్చేటోళ్ళకి వాళ్ళు పెంచుతారు. ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని వాళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచుతారు. లాస్ట్కు ఎవరి నడ్డి ఇరుగుతుంది? పేద ప్రజల నడ్డి ఇరుగుతుంది తెలవకుండా. ఇప్పుడు నువ్వు పెంచినామని వీళ్ళు పెంచిరని వాళ్ళకు సామాన్లు ఇచ్చేటోళ్ళు వాళ్ళు పెంచుతారంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెంచుతారు. 1000 రూపాయలకు వచ్చాడు 1500 అంటాడు. ఇక వానికి వచ్చే దగ్గర నుంచి ఇక రకరకాలుగా ఇక ఫైనల్గా ఏంది? ఆయిల్ పెంచుతారు, పప్పులు పెంచుతారు, అన్నీ పెంచుకుంటూ పోతారు.
మరి జీతం పెరుగుతుందా? పేద ప్రజల జీతం పెరుగుతుందా? ఎవరిని పెరుగుతుంది? కూలీ పెరుగుతుందా? పెరగదు. దినసరి ఆదాయం ఎక్కడిది? ఆదాయం లేదు. ఇవన్నీ పెంచుకుంటూ పోతే మరి ఎట్లా బతకాలి? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎట్లా బతుకుతారు? మళ్ళీ ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడతాడు, దేశ ప్రయోజనాల కోసమే పెట్రోల్ ధరల పెంపు. ఇంతకంటే సిగ్గు తప్పిన మాటలు ఇంకేముండవు. కిషన్ రెడ్డికి అసలు ఏమున్నదో తెలియదు. దేశ ప్రయోజనాల కోసం అంటే నీకు వేరే మార్గం లేదా? 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 సంవత్సరాల లోపల ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలి. ఆ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల నుంచి మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ బిజినెస్ లేదు, ఓన్లీ ఇంపోర్ట్ బిజినెస్ ఉన్నది మన దగ్గర. 150 కోట్ల జనాభా పెట్టుకొని సిగ్గుపడాలి. ఇంతమంది జనాభా, ఇంతమంది ఖాళీగా ఉంటున్నారు. ఏంది? పరిశ్రమలు స్థాపించి కొత్త ఉత్పత్తులు చేసి ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనం లాభం పొందుదామన్న ఆలోచన మన దేశ ప్రధానికి లేదు. ఎంతసేపటికి విదేశాల నుంచి విదేశీ వస్తువుల మీద ఆధారపడాలి, వాటి మీద ట్యాక్సులు వేయాలి, దోసుకోవాలి. రోజుకొక డ్రెస్ వేయాలి, 1,50,000 2 లక్షల రూపాయల డ్రెస్సు, 1,50,000 పెన్ను, ఇటువంటివి పెట్టాలి, అద్దాలు పెట్టాలి. ఈ రోజు వేసిన డ్రెస్ రేపు వేయొద్దు, ఈ స్టైల్ కొట్టుకుంటా, సపరేట్ కార్లలో తిరుక్కుంటా. ఏంది ఇది? ఆ పరిపాలన. రాహుల్ గాంధీ ఎక్కడ చదివిండు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బయట చదివిన ఆయననేమో 10 రూపాయల పెన్ను బట్టి రాస్తాడు, ఈయననేమో 1,50,000 పెన్ను రాడు. ఛాయ్ వాలా అంట. ఛాయ్ వాలకు మరి 1,50,000 పెన్ను ఎందుకు? అంటే అనుభవం లేదు. ఓన్లీ మాటలు ముచ్చట్లు చెప్పాలి, రకరకాలుగా ప్రజలను రెచ్చగొట్టాలి, సోషల్ మీడియాలో వైరల్ అయిదామని చూడాలి. మొన్న సోషల్ మీడియాలో కూడా మోడీ ఫెయిల్ అయిపోయాడు. మొన్న ఎవరు రాహుల్ అండ్ విజయ్ ఇద్దరు కలిసి ఒక ఫోటో పెడితే 13.8 మిలియన్ల లైక్స్ వచ్చినాయి. దాన్ని కూడా జీర్ణించుకోలేక డిలీట్ చేయించిన మోడీ. మోడీ మళ్ళీ సువేందు ఆయన అధికారి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరు కలిసి సెల్ఫీ పెడితే దానికి 1 మిలియన్ వస్తే వీళ్ళకు 13.8 మిలియన్ల లైక్లు వస్తే దాన్ని కూడా డిలీట్ చేయించిండు మోడీ. అంటే ఒక గిట్లా ఉంటుంది, గాడ కూడా రాజకీయమే చేస్తాడు. నిజంగా చెప్తున్నా, మోడీ వల్ల దేశానికైతే ఏ కోణాన ఏ పైసా ఉపయోగం లేదు. ఎలక్షన్లు ఉన్నప్పుడే యుద్ధాలు వస్తాయి, ఎలక్షన్లు అయిపోగానే యుద్ధం మర్చిపోతారు, అన్నీ కనుమరుగైపోతాయి. ఎందుకు మరి? మన 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నప్పుడు మరి ఈ పెట్రోల్ ధర ఎందుకు పెంచలే? ఎలక్షన్లు కావాలి, ఎలక్షన్లు అయిపోయాక పెంచిండు. రాహుల్ గాంధీ తల బాధకుండా చెప్పిండు, దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పరిపాలన కరెక్ట్గా లేదు, పరిపాలన బాగాలేక దేశ ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోతుంది, అన్ని రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పెంచుతారని చెప్తూనే ఉన్నాడు. ఆ పరిపాలన అనుభవం లేదు. మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త. ఎట్లా అంటే దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాటలు తక్కువ పని ఎక్కువ చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. నిజంగా మళ్ళీ మన్మోహన్ సింగ్ రావాలని అంటే ఎవరికైనా దేశ ఆర్థిక పరిస్థితుల గురించి వీటి గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఉంటే మన దేశాన్ని మళ్ళీ ఒక గాడిన పెట్టొచ్చు ఆర్థిక వ్యవస్థని అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా ఆలోచన చేసుకోరు. ముచ్చట్లు చెప్తారు, అరే ఏంది డాలర్ ఏంది 66 రూపాయలు ఏంది, అంతవరకు పోయింది, 60 రూపాయలకు పోయింది డాలర్ అని మాట్లాడారు. ఇలా 95 పోయింది. మరి మాట్లాడారు ఎందుకు? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు నరేంద్ర మోడీ. హలో నరేందర్, సిలిండర్ కాయ అని అడుగుతారు. ఏంది ఇది? ఇప్పుడు నీకు పెంచాల్సిన అవసరం కూడా లేదు, రష్యా నుంచి తెప్పించుకో, పరిశ్రమలేయి. 3,19 కోట్లు పెట్టుబడులు రిటర్న్ పోయినాయి దేశంలో. 3,19,000 కోట్లు పెట్టుబడులు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినాయి దేశం నుంచి. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఇక్కడ మనం గెటాన్ కాలేము అని చెప్పేసి భారతదేశం నుంచి వెళ్ళిపోయినాయి. అంటే అర్థం చేసుకోరు ఇక. ఇది పరిపాలన. ఎవరు పెడతాడు? మన దేశం నుంచి ప్రతి సంవత్సరం 19 లక్షల మంది వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనది వలసల దేశం. ఒకప్పుడు వలసల జిల్లా మహబూబ్ నగర్ అని అంటుండే. అరే కరువు జిల్లా మహబూబ్ నగర్, వలసలు పోతారు, అన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వలసలు పోతారు, మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పేసి చెప్పుకుంటుంటివి. గుర్తుకుందా? పాలమూరు జిల్లా వలసల జిల్లా అని అంటుండే. ఇప్పుడు వలసల దేశం, ప్రపంచంలో వలసల దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం అనేదే ఇప్పుడు పేరు పోతున్నది. భారతదేశం నుంచి ఎక్కువగా వలసలు పోతున్నారు విదేశాలకు. ఎందుకు? మన దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇక్కడ ఉన్న ట్యాక్సులకు తట్టుకోలేక, పరిశ్రమలు కూడా నిలదొక్కుకోలేక వెళ్ళిపోతున్నాయి. పెట్టుబడిదారులు కూడా వచ్చి ఉండలేరు, మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు రద్దు చేసుకొని. అంటే మన దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే నరేంద్ర మోడీ టోటల్ ఫెయిల్. ఏదో ముచ్చట చెప్తారు, ఏదో 12 మాటలు చెప్తారు, ఏదో 100 రకాల ముచ్చట చెప్తారు, కానీ
పని తక్కువ మాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు సేమ్ లైక్ చెల్లని రూపాయి నరేంద్ర మోడీ. నేను కూడా ఇంతకుముందు మనస్ఫూర్తిగా చెప్తున్నా అనుకునేది, అరే బీజేపీ రావాలి దేశం కోసం ఏదో చేస్తుందంట, కాంగ్రెస్ ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఈ అన్ని మాటలు ఇన్ని మైండ్లోకి ఎక్కించుకొని నిజమే అని అనుకున్నాం. కానీ అంతా తప్పు. కాంగ్రెస్ ఏం చేయలేదు. పోలియో చుక్కలు తీసుకురాలేదా, ఇస్రో లేదా, ఎన్ని చేసింది. డ్యాములు ఎవరు కట్టిర్రు? మరి బీజేపీ వచ్చినాక చేసింది ఏమున్నది? ఖాళీ బాత్రూమ్ కట్టిస్తుంది. బీజేపీ చేసింది ఏముంది? ఏ డ్యాములు కట్టింది, ఏ ప్రాజెక్టులు కట్టింది, ఏం పరిశ్రమలు తెచ్చింది? ఒకసారి ఆలోచన చేసుకోరు. ఎంతసేపటికి దేశం కోసం, సైనికుల కోసం ఇది చేస్తాం, అది చేస్తాం, షోప్టాప్ చేసి రకరకాలుగా ఈ రకంగా పేద ప్రజల నడ్డి వంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకొని ఆ ప్రభుత్వం నుంచి కొన్ని చిన్న చిన్న పనులకు భారీ పెట్టుబడులు పెట్టి మొత్తం దేశ సంపద కొల్లగొట్టుకొని పోయారు. అదానీ అంబానీలు సంపాదించుకున్నారు. ఇవాళ మోడీ చెప్తున్నాడు, నిజంగా కొంచెం కూడా సిగ్గు లేకుండా నూనె తక్కువ వాడుర్రి, పెట్రోల్ బండ్ల మీద పోకుర్రి, బండ్లు తగ్గించుకోర్రి అని చెప్తున్నాడు. అదే మరి నీ చేతి కింద ఉన్న అంబానీ, అదాడి, ఆ మోడీలు వాళ్ళందరూ ఉన్నారు కదా, చెప్పు. ముఖేష్ అంబానీ చెప్పు, జియోది టారిఫ్ తగ్గించుకోమని చెప్పు, సంవత్సరంలో ఒక 6 నెలలు ఫ్రీగా ఇవ్వమని చెప్పు. బిఎస్ఎన్ఎల్ని మొత్తం చంపి నేల నాకిపిచ్చేసి ఇవాళ జియోని పైకి లేపినావు. ఆ జియోనికి చెప్పు, వానికి ముఖేష్ అంబానీకి చెప్పు, సంవత్సరంలో ఒక 6 నెలలు ఫ్రీగా ఇవ్వమని చెప్పు. ఈ రేట్లు తగ్గేంత వరకు, ఒక ఆర్థిక వ్యవస్థ ఒక స్టేబుల్గా ఒక దగ్గరికి వచ్చేంత వరకు ఒక 6 నెలలు ఫ్రీగా ఇవ్వమని చెప్పు. వాళ్ళని నువ్వే కదా డెవలప్ చేసింది, వాళ్ళకి చెప్పు, అటువంటి పనులు చేయి. వాళ్ళని తగ్గించుకోమని చెప్పు. వాళ్ళ దగ్గర ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా, లక్షల కోట్లు. వాళ్ళ నుంచి ఏదైనా ఫ్రీగా ఇప్పి దేశ ప్రజలకు. దేశ ప్రజల సంపదనే కదా వాళ్ళు సంపాదించుకున్నది, దేశ ప్రజల నుంచే కదా వాళ్ళు దోసుక తిన్నది. వాళ్ళకు దోషి పెట్టింది కూడా మీరే కదా. వాళ్ళకి చెప్పు, దేశ ప్రజలకు ఏదైనా చేయరని వాళ్ళతో చెప్పిర్రి. అది కాదు. అది ఎందుకు కాదు? మళ్ళీ మీ పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు ఇవన్నీ చేయరు. ఇవి చేయకుండా ఇగో ఇటువంటి పరిపాలన కొనసాగించి పేద ప్రజల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. 2029 కాదు, మళ్ళా బీజేపీ అనేది దేశంలో ఉండకుండా పోవాలి. అసలు ఎంతసేపటికి జై శ్రీరామ్, దేశం కోసం, ధర్మం కోసం సొల్లు ముచ్చట్లు చెప్పి ఈ అధికారంలోకి వచ్చి పేద ప్రజల నడ్డి విరిచి ఇవాళ గద్దె మీద కూర్చొని ఆటలాడుతున్నారు. ఒక్కొక్కరికి తెలుస్తుంది బాధ. రోజు పెట్రోల్ పోసుకునేటోనికి, పైసలు లేనోనికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు. పోయి టిఫిన్ తిందామంటే 50 రూపాయలు ప్లేట్ టిఫిన్. మీరు రాకముందుకు 20 రూపాయలు ఉన్న టిఫిన్ ఇవాళ 50 రూపాయలకు వచ్చింది. అంటే నిత్యావసర వస్తువులు ఎక్కడికి పోయినా కూడా ఆలోచన చేసుకోరు ప్రజల్లారా. ఇటువంటి మోడీ పరిపాలన, ఇటువంటి దరిద్రమైన పరిపాలన మనకు అవసరమా? ఇంతకుముందు ఎట్లా ఉంటుండే? ఇంతకుముందు ప్రతి ఒక్కరు తింటుండే. ఒక 100 రూపాయలు తీసుకొని పోతే కూరగాయలు సంచి నిండి వస్తుండే. అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మోడీ ఇంకా ఈయనకు మన కేంద్ర మంత్రి, మన రాష్ట్రంలో ఉన్నాయన, ఈయన ఇంకా వంత పలుకుతున్నాడు దేశ ప్రయోజనాల కోసమే. ఏం ప్రయోజనాలు సమకూర్చిరయ్యా మీరు? ఏం ప్రయోజనం చేసిరు దేశానికి మీరు? ఏమీ లేదు. ఎన్నికలు ఉన్న రోజులు సైలెంట్గా ఉన్నారు. ఎన్నికలు అయిపోగానే కథం దోషపడేస్తారు. ఇటువంటి వాళ్ళు నిజంగా ప్రజల్లారా మీరు తెలివి తెచ్చుకొని మీ అంతలా మీరు బాగుపడాలి. దేశంలో ఇవాళ మంచి మంచి తెలివి కల్లోళ్ళు అందరూ మన దేశంలో ఉండలేరు, విదేశాలకు తరలిపోతున్నారు. ఎందుకు పోతున్నారు? మన దేశంలో ఉన్న ట్యాక్సులు కట్టలేక రకరకాల జిఎస్టీలు, ఒక్కరికి 100 రకాల ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, వస్తువుల మీద ట్యాక్స్, ఏది కొంటే ప్రతి దాని మీద మల్టిపుల్ ట్యాక్సులు. ఒక్క ట్యాక్స్ కాదు, మల్టిపుల్ ట్యాక్స్లు వేసి లాస్ట్కి వచ్చేసరికి వానికి 1 లక్ష కాదు 2 లక్షల జీతం వచ్చినా నెల తిరిగేసరికి పైసలు చేతులు మిగలకుండా చేస్తున్నది ఈ మోడీ సర్కార్. ఈ మోడీ సర్కార్ పోతే దేశ ప్రజలు కొంత సంతోషంగా ఉంటారని చెప్పేసి నిజంగా భావిస్తున్నాం. మీరు కూడా ఆలోచన చేసుకోరు. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఎట్లా బతుకుతుంటే ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోరు. ఇక చూడుర్రి, చైనా చూడుర్రి. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా తర్వాత రాను తగ్గింది జనాభా. తగ్గినాక కూడా వాళ్ళు చైనా వస్తువు లేని దేశం ఎక్కడన్నా ఉందా? వాళ్ళది ఎందుకు పడిపోతలేదు? వాళ్ళ రూపీ మరి ఇప్పుడు వాళ్ళ రూపీ అమెరికా డాలర్ వాళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళది 13 రూపాయలతో సమానం, 13 రూపాయలు ఉన్నది. అంటే వీళ్ళకి మనకు ఎంత వ్యత్యాసం ఉన్నది? గతంలో చైనా మనం ఈక్వల్గా ఉన్నాం. చదువుకున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చైనా, భారత్ 2 ఉండే. ఇవాళ అభివృద్ధి చెందిన జాబితాల చైనా పోయింది, అదే అభివృద్ధి చెందుతున్న జాబితాల ఇంకా భారత్ ఉన్నది. అంటే మనం సిగ్గుపడాలి మన పాలకులను చూసి. ఇటువంటి పాలకుల వల్ల మన పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇంత దరిద్రమైన స్థితిలో ఉన్నాం మనము. ఏం పరిపాలిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎట్లా పరిపాలించాలి? ఏవి పరిశ్రమలు? ఎక్స్పోర్ట్ లేదు, ఓన్లీ ఇంపోర్ట్ మీద ఆధారపడది. విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవాలి, వాటి మీద ట్యాక్స్ చేసుకోవాలి,
ఆ వచ్చిన పైసలు లెక్క పెట్టుకోవాలి, జోలలో నూక్కోవాలి, కుసోవాలన్నట్టుగా పరిపాలన సాగుతున్నది దేశంలో.